రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. కానీ మనస్సును స్వాధీనం చేసుకున్నవాడు మనశ్శాంతిగా ఉంటాడు. ఇంద్రియాలను స్వాధీనం చేసుకున్నవాడు మనస్సులో ఏ చెడు లేకుండా మనశ్శాంతిగా ఉంటాడు. శరీరాన్ని రక్షించుకోవటం కోసం అన్నం నీరు తీసుకోవడం జరుగుతుంది. అలాగే మనస్సుకు మంచి కలుగుటకు మనస్సు నిర్మలంగా ఉంటే శాంతి కలుగుతుంది. పాము విషపు కూరలు పీకివేస్తే ఆ పాము వలన ఎవరికీ ప్రమాదం ఉండదు. అలాగే కోపం ప్రేమ విడిచిపెట్టినప్పుడు ఇంద్రియాలతో కానీ మనస్సుతో కానీ ప్రపంచంలో మనిషి బ్రతుకుతున్నప్పుడు తన గమ్యస్థానానికి ఏ ఇబ్బంది లేకుండా చేరుతాడు. ఇక్కడ ఆత్మవశ్యై విధేయాత్మ అను 2 పదాలు చెప్పడం వలన ఇంద్రియాలు మనస్సు తన మాటలు వినే విధంగా ఉండాలి. కానీ ఇంద్రియాల మాటలు మనస్సు మాటలు తానే వినకూడదని అర్థమవుతుంది. ఇంద్రియాలను మనస్సును స్వాధీనపరుచుకొని రాగద్వేషాలను విడిచిపెట్టినప్పుడే శాంతిని నిర్మలత్వమును పొందగలడు.